హత్వా స్వజనమాహవే. ఈ స్వజనాన్ని చంపుకుంటే వచ్చే మేలు నాకు ఒక్కటి కూడా కనిపించడం లేదు. దుష్ట శకునాలు కనిపిస్తున్నాయి. పని ఏదైనా, ఉదాహరణకి అమ్మ ఒరే అంగడికి వెళ్ళి ఇదిగో ఈ కారం పొడి ప్యాకెట్ తీసుకురా, ఈ ఉప్పు ప్యాకెట్ తీసుకురా అంటే పిల్లవాడు బద్ధకంతోనూ ఏ టీవీలో ఏ షోనో చూస్తూ లేకపోతే ఏ వీడియో గేమ్ ఆడుతూ అది వదలడం ఇష్టం లేకనో ఎన్ని కారణాలు చెప్తాడు చూడండి. ఇప్పుడు అంగడి ఉండదమ్మా, నాకేమో అనిపిస్తుంది అంగడి మూసేసి ఉంటుంది. ఇట్లా ఆ అంగడివాడి బుర్రలో వీడే దూరి ఏదో చేసేసాడు అన్న లెవెల్లో చెప్పేస్తాడు చూడండి. అలా ఇక్కడ అర్జునుడు నాకు దుశ్శకునాలు కనిపిస్తున్నాయి, ఇది శ్రేయస్సుగా నాకు అనిపించడం లేదు, స్వజనుల్ని చంపుకొని ఏమి శ్రేయస్సు కలుగుతుంది అంటూ పెద్ద ఆరిందాలా మాట్లాడేస్తున్నాడు. తొలి కారణం శకునాలు, దుశ్శకునాలు కనిపిస్తున్నాయట. శకున శాస్త్రం ఉన్నది, సత్యమో అసత్యమో ఆ తర్కాన్ని నేను ఇప్పుడు స్పృశించడం లేదు. కానీ ఏ పనినైనా చెయ్యడం ఇష్టం లేకపోతే మనకి ఇలాంటి కారణాలే కనిపిస్తాయి. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాడు, కానీ తీరా ఎగ్జామ్కి వెళ్ళేప్పటికీ తన మీద తనకి కాన్ఫిడెన్స్ లేదు. వాడికి నిద్ర లేస్తే ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యింది అన్న న్యూస్ వస్తే బాగుండు. ఒకవేళ వెళ్ళిన దారిలో ఏ బండో గుద్దేస్తుందేమో, వెళ్ళబుద్ధి అయ్యట్లేదు. ఇన్ని అనిపిస్తాయి. ఎప్పుడు విజయం మీద నమ్మకం ఉండదో, ఎప్పుడు తన సాధన మీద తనకి నమ్మకం ఉండదో, ఎప్పుడు అది చెయ్యడానికి ఒక అయిష్టత మనసులో ఏ కారణం చేతనైనా ఉంటుందో అప్పుడు ఇలాంటివన్నీ చెప్తామన్నమాట. అర్జునుడు కూడా అలాగే చెప్తున్నాడు. నాకు దుశ్శకునాలు కనిపిస్తున్నాయి, నాకు శ్రేయస్సు ఏమీ కనిపించడం లేదు. ఇది తొలి కారణం చెప్పాడు. మనల్ని మనం చాలా చక్కగా సరిపోల్చుకోవచ్చు అర్జునుడితో. ఏ ధర్మకార్యం చేయడానికైనా అధర్మ కార్యం చేయడానికి ఇలాంటివి ఏమీ అనిపించవు. ఏ ఫ్రెండ్ ఇదిగో పార్టీ చేసుకుందాం అంటే ఇదిగో ఇప్పుడే వస్తున్నా అంటారు. ఎదిగో పలానా చౌక్ దగ్గర ధర్నా జరుగుతుంది, ఏ రామతీర్థం రామశిల విగ్రహానికి శిరస్సుని ఖండించారు రారా అంటే 100 శకునాలు కనిపిస్తాయి. అమ్మ ఏవో చెప్పిన పనులన్నీ అప్పుడే గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఒక ఇష్టత లేకపోవడం ఇక్కడ కారణం ఉంటుంది. ఈయనకు కూడా ఒక మోహం కారణంగా ఇష్టత లేకుండా పోయింది. కృప కారణంగా వాళ్ళందరితో తను ఆడుకున్న ప్రేమ గురుతుల కారణంగా యుద్ధం పట్ల ఇష్టత లేకపోయింది. ఆ యుద్ధం యొక్క లక్ష్యం ఏమిటో కనుక తనకి స్పృహలో ఉంటే, ఇది ధర్మం కోసం యుద్ధం, తను చిన్నప్పుడు ఆడుకున్నాను, అందరితో కలిసి మెలిసి పాయసాలు పంచుకున్నాను అని అనుకుంటున్నాడు. వాళ్ళు అనుకోలేదే, ద్రౌపది వస్త్రాపహరణం చేసేప్పుడు, అమ్మని అవమానించేటప్పుడు, మహిళని అవమానించేటప్పుడు, స్త్రీని అవమానించేటప్పుడు తమ అసూయని మాత్రమే ఆధారంగా చూసుకున్నారు తప్పి